అడవిలో నో పార్కింగ్ జోన్ లో పార్క్ చేసిన టిప్పర్ లారీ లాగా భారీ సైజులో అతి భయంకరంగా కనిపిస్తున్నాడు కదా. వీడే కాట్రవెల్లి అనకొండకి కింగ్ సైజ్ డైనోసార్ అన్నయ్య ది టైటానోబోవా. మనోడు కరవడం అటుంచితే జస్ట్ ఒక చుట్టి సింపుల్ గా ఒక హగ్ ఇచ్చాడంటే తలైవా మన సినిమా రెస్ట్ లేకుండానే రెస్ట్ ఇన్ పీస్ అయిపోద్ది. వీడు కండలు తిరిగిన బాడీ వేసుకుని సుమారు 48 అడుగుల పొడుగుంటాడు. దీనికి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 4 అంతస్తుల అపార్ట్మెంట్ అంత పొడుగుంటాడన్నమాట. వీడు చందమామ కథల పుస్తకంలో కనిపించే ఫ్యాంటసీ రాక్షసుడు కాదు, మన చరిత్ర పుటల్లో దాగున్న అతి భయంకరమైన మాన్స్టర్ పాముగాడు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే इसके बारे में कितना बोला तो भी वो छोटा होगा, बिल्कुल कम होगा सर, बिल्कुल। ఇప్పుడు అసలు సినిమాలోకి వెళ్ళిపోదాం. సుమారు 66 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు భూమికి టాటా బాయ్ బాయ్ చెప్పేసిన వెంటనే భూమి మీదకి కాళ్ళు లేని ఒక కొత్త డాన్ గాడు అడుగు పెట్టాడు. కాళ్ళు లేవంటున్నావు, మరి అడుగెలా పెట్టాడంట? పాక్కుంటూ వచ్చాడులేవా. కాస్త సెటైర్లు వేయడం పక్కన పెట్టి హెల్మెట్ సీట్ బెల్ట్లు వేసుకుని సైలెంట్ గా ఇంట్రడక్షన్ విను. వీడే పాముల సామ్రాజ్యంలో అసలు సిసలైన అసురుడు, బల ప్రదర్శనలో బలవంతుల్ని తలదన్నే ధీరుడు, సూర్యుడు, వీరుడు, అతి భయంకరమైన మాన్స్టర్ పాముగాడు ది టైటానోబోవా. ఇప్పుడు మనం చూసే ఈ అమెజాన్ అడవులు అప్పట్లో సలసల కాగే తక్తనన తందూరి పెనంలాగా వేడివేడిగా ఉండేది. అక్కడే మనోడు సుమారు 2 నుంచి 4 మిలియన్ సంవత్సరాలు ఆ వేడి తందూరి సామ్రాజ్యాన్ని మకుటం లేని మహారాజులాగా ఏలాడు. ఎర్లీ 2000s లో కొలంబియాలోని కారజాన్ బొగ్గు గనుల్లో కొందరు వర్కర్లు తవ్వకాలు చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి పెద్ద ఎముకలు ఫాజిల్స్ దొరికాయి. స్టార్టింగ్ లో అదేదో పెద్ద ముసలి అస్థిపంజరం అయి ఉంటుంది అనుకున్నారు, కానీ అది క్రోకడైల్ బోన్ కాదు, పెద్ద పాము యొక్క వెన్నుపూస అని చెప్పి సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు. అక్కడ మొత్తం 186 ఫాజిల్ బోన్స్ దొరికాయి. అంటే అక్కడ సుమారు 30 టైటానోబోవాల ఒక క్యూట్ ఫ్యామిలీ ఉండేదన్నమాట. ఇప్పుడు వీడి సైజ్ విషయానికి వస్తే 42 నుంచి 48 అడుగుల పొడుగుండి సుమారు 1000 నుంచి 1300 కిలోల బరువుతో మన అనకొండ కూడా మెంటల్ తెప్పించే కటౌట్ వేసుకుని తిరిగేవాడు. ఆ కటౌట్ కి ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఏంటండి? నీటిలో నీటెనుగొచ్చినా సరే అమాంతం మింగేస్తాడు అన్నట్టు కనిపిస్తాడు. ఇక వేట విషయానికి వస్తే వీడు అరుపులు కేకలు పెట్టుకుని చేజింగ్లు గట్టా చేయడు. నీటిలో క్రాకడైల్ లాగా మాటు వేసి మరి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి లేపేస్తాడు. వీడికి పళ్ళు అసలు అవసరమే లేదు. మనోడి కట్అవుటే అల్ట్రా గిగా మోడ్ కటింగ్ బ్లేడ్ లా ఉంటది. మనోడికి తిక్కలేస్తే అవతలోడు ఎలాంటోడైనా సరే 1000 PSIల ప్రెజర్ తో చుట్టేసి 50,000 పౌండ్ల బలంతో నలిపినట్టు నలిపేస్తాడు. అంత ప్రెజర్ లో ఎముకలు పట్ 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 పాప్కార్న్ లా పగిలిపోయి కళ్ళు గుడ్లు బయటకు వచ్చేస్తాయి. లాస్ట్ కి ఊపిరాగిపోయి ప్రాణం అనంత విశ్వజాలంలో అలసిపోయిన కాకిలాగా కలిసిపోవాల్సిందే. ఇంత పెద్ద పాము భూమి మీద ఎలా పుట్టిందంటే సింపుల్, భూమి అప్పట్లో ఫుల్ హీట్ లో ఉండేది. మన కండలు తిరిగిన మాన్స్టర్ మోడ్ టైటానోబోవా పాముగాడు ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ కాదు, ఒక కోల్డ్ బ్లడెడ్ యానిమల్. పర్యావరణం ఎంత వేడిగా ఉంటే వీడి కట్అవుట్ అంత భారీగా తయారవుతుందన్నమాట. అప్పట్లో అమెజాన్ అడవి కూడా అత్యధిక ఉష్ణోగ్రతతో తందూరి పెనంలాగా మండుతూ ఉండేది కదా. అందుకే మనోడి మెటబాలిజం కూడా అంత స్ట్రాంగ్ గా ఉండేది. తిండి లోపల పడిందంటే చాలు రుబ్బు రోలు మిల్లాడించినట్టు లోపల ఏది వచ్చినా సరే దాన్ని పర్రమంటూ అరిగించి పారేస్తాడు. అందుకే వాడు ఎంత తిండి తిన్నా సరే ఆకలితోనే ఉంటాడు. వాడు అంత గట్టిగా తింటాడు కాబట్టే కానీ వీడి స్టోరీలో డౌన్ ఫాల్ ఎలా మొదలైందంటే భూమి మెల్లగా చల్లబడ్డం స్టార్ట్ చేసింది. దానివల్ల ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లు, నదులు, నీటి గుంతలు, దట్టమైన అడవి ప్రాంతాలు అమాంతం తగ్గిపోయాయి. ఫుడ్ సప్లై నెమ్మదిగా కట్ అయిపోయింది. మనోడింకా ఇంత పెద్ద భారీ కటౌట్ వేసుకుని తిండి తక్కువైన ఈ దారుణమైన సమాజంలో ఎలా బతకాలరా దేవుడా అని చెప్పి బాధతో పిచ్చెక్కిపోయి ఫ్రస్ట్రేట్ అయిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. పరిస్థితులకి తగినట్టుగా అడాప్ట్ కాలేక మన మాన్స్టర్ టైటానోబోవా పాముగాడు వాడికంటే యమ డేంజర్ గాలైన మనిషి జాతిని చూడకుండానే అనంత కాలగర్భంలో కనుమరుగైపోయాడు. జస్ట్ ఒక్క క్లైమేట్ చేంజ్ అంతే ఇంతవరకు భూమి చూసిన అతి పెద్ద పాముగాడినే పతనం చేసి పారేసింది. నెక్స్ట్ హిట్ లిస్ట్ లో ఉందెవరో మీరు ఈజీగా గెస్ చేసేస్తారనుకుంటా. ఓకే కూల్ రాకీ కూల్. ఇప్పుడు కథలో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే మన భారతదేశంలోని గుజరాత్ లో ఒక ఫాజిల్ దొరికింది. అదొక మెగా మాస్ పవర్ హౌస్ వాసుకి ఇండికస్ పాముది. మనోడి పొడవు సుమారు 50 అడుగులకి పైమాటే. టైటానోబోవా గాడు మాన్స్టర్ అయితే మన వాసుకి ఇండికస్ పాములకి అసలు సిసలైన బాస్ మాస్ పవర్ హౌస్ కింగ్ సైజ్ డైనోసార్ రా. ఈ వీడియో గనక హైప్ ఇచ్చి ఒక 100K వ్యూస్ తెప్పించారంటే మన వాసుకి ఇండికస్ పాము మీద కూడా మన స్టైల్లో ఫుల్ లెంత్ వీడియో చేస్తా.
జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, మన భూమి మీద గ్లోబల్ వార్మింగ్ పెరిగితే ఇన్ఫాక్ట్ పెరుగుతుందనుకో భూమి మళ్ళీ తిరిగి వేడెక్కిపోతుంది. అంటే ఇలాంటి జైంట్ మాన్స్టర్ పాముగాళ్ళు మళ్ళీ వచ్చే అవకాశం మన వాసుకి ఇండికస్కి ఈ టైటానోబోవా గాడికి మధ్య ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారంటారు? కమెంట్స్లో చెప్పేయండి. మీ కమెంట్స్కి హార్ట్ ఇచ్చే పూచి నాది. టాప్ కమెంట్ని పిన్ చేసి హైలైట్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా బాయ్ బాయ్. హస్తల విస్తా బియ్యం బస్తా.